ప్లే స్టోర్లో ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఇది ఇన్షాట్ యాప్. క్లిక్ న్యూ, గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ద వీడియోస్ యూ వాంట్ అండ్ క్లిక్ ఓకే. ఐల్ సజెస్ట్ 2 న్యూ పాయింట్స్. ఫస్ట్ వన్, వీడియో బాటంలో రైట్ సైడ్ ఇన్షాట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. యాడ్ ఫ్రీ రిమూవ్ అని ఉంది. యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఇన్షాట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. యాడ్ ఫ్రీ రిమూవ్ అని ఉంది. యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్లో సెకండ్స్ చూపిస్తుంది కదా, రిమూవ్ అయిపోతుంది. సో బ్యాక్ టు ఎడిటింగ్. మై సెకండ్ సజెషన్, షార్ట్ వీడియో అయితే 9:16 రేషియో, లాంగ్ వీడియో అయితే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ లోనే అప్లై టు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నౌ వీడియో ఎడిటింగ్. సో ఇక్కడ వీడియో లెంత్ ఉంది కదా, ఈ లెంత్ వీడియోలో మనకి మధ్యలో ఉన్న పార్ట్స్ చిన్న చిన్న బిట్స్ మాత్రమే కావాలి అనుకుంటే వన్స్ వీడియో ప్లే చేయండి. సో నీకు ఎక్కడ వరకు కావాలి వీడియో అనేది సెలెక్ట్ చేసుకుని మిగతా దాంట్లో డ్రాగ్ చేసేయండి. నాకు అక్కడ వరకు వద్దు అని చెప్పి, లేదు డ్రాగ్ ఆప్షన్ యూస్ చేయను, నేను స్ప్లిట్ ఆప్షనే వాడతాను అంటే వీడియో బ్యాక్ వచ్చేస్తున్నాను స్ప్లిట్ ఆప్షన్ యూస్ చేయడానికి. అగైన్ వీడియో ప్లే చేయండి. ఎక్కడ వరకు మీకు వద్దు అనుకుంటే అక్కడ స్ప్లిట్ చేయండి. సో ఆ పార్ట్ రిమూవ్ అయిపోతుంది. బై మిస్టేక్ ఏదైనా ఆప్షన్ మీరు క్లిక్ చేసినా అస్సలు టెన్షన్ పడొద్దు. ఎఫెక్ట్ పైన లెఫ్ట్ ఆరో చూపిస్తుంది కదా, అది అండో ఆప్షన్. ఇన్ కేస్ మీరు ఏదైనా డిలీట్ చేసినా అలా రివర్స్ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టిక్కర్ ఆప్షన్. నేను స్టిక్కర్స్ ఎట్లా యూస్ చేస్తానో చూపిస్తాను. సో స్టిక్కర్స్ లో ఇవన్నీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లో గెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఫ్రీ యాడ్ ఒకటి వస్తుంది. అది అన్లాక్ చేయండి. మీరు ఆ యాడ్ చూస్తే కనుక అది అన్లాక్ అయిపోయి ఇవన్నీ మనం యూస్ చేసుకుంటానికి యూజ్ అని వస్తుంది. సో ఇక్కడైతే నేను ఒక ఫ్లవర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ని మన ఫింగర్స్ యూస్ చేసి ఫ్లిప్ చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫ్లవర్ అయితే యాస్టీస్ వద్దు, నేను దాన్ని అయితే మైనస్ చేసుకుంటున్నాను. అప్పుడు కొంచెం లైట్గా కనిపిస్తుంది ఫ్లవర్. మనకి రీసైజ్ చేద్దాం, బార్డర్లో పెట్టేసుకుందాం. సేమ్ ఫ్లవర్ మనం ఇంకోటి తీసుకుందాము. ఆ ఫ్లవర్ని టాప్లో పెడదాము, టాప్ బార్డర్లో. దాన్ని కూడా అంతే మైనస్ చేద్దాము, లైట్గా కనిపిస్తుంది. సో ఈ బార్డర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ అనేది మనకి బిగినింగ్ వీడియో నుంచి త్రూ అవుట్ ద వీడియో ఎండ్ వరకు కావాలి అనుకుంటే కనుక ఎండ్ వరకు మనం ఎల్లో మార్క్ని డ్రాగ్ చేయొచ్చు. బార్డర్ ఫ్లవర్ వద్దు అనుకుంటే దిల్లున్న వీడియో వరకు మాత్రం డ్రాగ్ చేసుకుంటే అక్కడ వరకు ఆ ఫ్లవర్ మాత్రం డిస్ప్లే అవుతుంది. ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్కిన్ ఎక్స్పోజ్ అయినా, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చైర్ కానీ ఏదైనా కనిపించకూడదు అనుకున్నా ఇది యూజ్ చేయొచ్చు. సో మనం డౌన్లోడ్ చేసుకున్నాయే కాకుండా సెర్చ్లో కూడా కొన్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హార్ట్ అని సెర్చ్ చేస్తున్నాను. సో హార్ట్ సింబల్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని కూడా లో టు హై అడ్జస్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ ఆప్షన్. సో నేను ఇక్కడ దిల్తో మాట్లాడుతున్నాను కదా, ఇందులో చూపిస్తాను. ఇక్కడ నేను దిల్ కిస్మి అని అడుగుతున్నాను అనుకోండి. సో అదే టెక్స్ట్ చేద్దాము. ఈ టెక్స్ట్లో రెయిన్బో కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, సో మనం రాసిన టెక్స్ట్కి ఆ కలర్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. రెయిన్బో కలర్స్లోనే పక్కన మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ అయితే మాత్రం ఫాంట్ స్టైల్ ఎట్లా ఉండాలి అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రెయిన్బో కలర్స్లోనే మనం టెక్స్ట్ చేసిన దానికి బార్డర్, గ్లో ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. సో మీరు బార్డరు, షాడో, గ్లో ఇవన్నీ టెస్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తారు కదా. సో నాకు ఈ కలర్స్ నచ్చలేదు, ఒరిజినల్ కలర్లోకి వచ్చేయాలి అనుకుంటే కనుక పక్కన ఇక్కడ ఒరిజినల్ ఉంది చూడండి, టెక్స్ట్ కింద సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ క్లిక్ చేస్తే అది ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మనం టెక్స్ట్ చేసింది బ్లింక్ అవ్వాలి, లేదా టాప్ నుంచి బాటమ్కి డ్రాప్ అవుతున్నట్టు, లెఫ్ట్ నుంచి రైట్కి డ్రాప్ అవుతున్నట్టు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లో టు హై కూడా. సో టెక్స్ట్ని అయితే డిజైన్ చేసేసుకున్నాం కదా, అది కంప్లీట్ అయినాక దాన్ని ఎక్కడన్నా పేస్ట్ చేద్దాము. నేనైతే టాప్లో పేస్ట్ చేస్తున్నాను. సో నేనైతే టెక్స్ట్ని ఎక్కువగా యూజ్ చేసేది మీకు చూపిస్తాను. నా ఛానల్ నేమ్ ఓ నైనా. సో నేను ఇప్పుడు ఓ నైనా అని టెక్స్ట్ చేసి దాన్ని త్రూ అవుట్ వీడియో వైట్ కలర్లో మెన్షన్ చేసుకుంటాను. ఆ ఛానల్ నేమే కాబట్టి అంత మెన్షన్ చేయాల్సిన పని లేదు, బట్ నేనైతే మెన్షన్ చేసుకుంటాను. అది షార్ట్ అవని, లాంగ్ వీడియో అవని. వన్ మోర్ థింగ్, ప్రీవియస్గా మనం బార్డర్ ఫ్లవర్ డెకరేషన్ చేసాం కదా, సో అవన్నీ ఉండగా మనం ఈ మెన్షన్ చేసిన టెక్స్ట్ని ఎక్కడ పెట్టాలి అనేది మీకు డౌట్ రావచ్చు. ఏం పర్లేదు, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకెళ్తే టాప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏం అడ్డు రావు మనకి, అంటే ఫ్లవర్ డెకరేట్ చేసింది ఆ టెక్స్ట్ ఏం అడ్డు రావు, టాప్కి తీసుకెళ్ళచ్చు. ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఆప్షన్లో బేసిక్గా జూమ్ అవుట్, జూమ్ ఇన్, షేక్, బ్లర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా యూజ్ అవుతుంది మీకు. లేదు అనుకుంటే బ్యాక్ టు ఒరిజినల్, అక్కడ లెఫ్ట్లో ఒరిజినల్ ఉంది కదా, అక్కడికి వచ్చేస్తే బ్యాక్ టు సేమ్ లెంత్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఎక్కడ వరకు కావాలనేది. ఎఫెక్ట్స్లోనే ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ కూడా ఉంది. ఐఎమ్ షూర్ మీకైతే క్లియర్గా క్లారిటీగా చెప్తున్నానని అనుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. సో వాళ్ళు ఇచ్చిన ఎఫెక్ట్ ఫ్రేమ్స్ యూజ్ చేయండి. యూజ్ చేస్తేనే వీడియో కొంచెం బాగుంటుంది. ట్రై చేయండి. ఎఫెక్ట్స్లోనే ఫిల్టర్స్ ఆప్షన్ ఉన్నాయి కదా, అంటే మనం ఏం ఎడిట్ చేయకుండా అది బ్లాక్ అండ్ వైట్ కావాలా, గ్రీన్ కావాలి, ఓల్డ్ స్టైల్ కావాలి, వింటేజ్, ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తే సెలెక్ట్ చేసుకోండి. వద్దు అనుకుంటే ఒరిజినల్కి వచ్చేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ పీప్. ఏదైనా ఫ్రేమ్ సెలెక్ట్ చేసి చూపిస్తా గ్యాలరీలోకి వెళ్ళి. సో ఈ సెలెక్ట్ చేసుకున్న ఫ్రేమ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎడిట్ చేస్తున్న ఒరిజినల్ డిస్ప్లే మీద ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఫ్రేమ్ చాలా షార్ట్ సైజ్లో ఎక్కడన్నా మెన్షన్ చేసుకోండి. కొలాబ్స్, ప్రమోషన్స్లో శారీ పిక్స్ అట్లా మెన్షన్ చేస్తారు కదా, అందుకు యూజ్ అవుతుంది.
దీనికి మనం బార్డర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు డిస్ప్లేలో వైట్ బ్లాక్ ఇట్లా ఇస్తున్నారు కదా, అవన్నీ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా లో టు హై అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ప్రీ కట్. నేనైతే దీన్ని ప్రిఫర్ చేయను, అంత యూజ్ ఏం అక్కర్లేదు మనకి దీంతో. ప్రీ కట్ తర్వాత ఆప్షన్ స్ప్లిట్ డిలీట్, మీకు తెలుసు కదా. వాల్యూమ్ ఆప్షన్. సో మనం ఈ సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్లో పెట్టేసేయండి వీడియోస్ అన్నీ. లేదా మీకు ఒరిజినల్ ఆడియో కావాలి అనుకుంటే మ్యూట్ పెట్టక్కర్లేదు. మ్యాక్సిమం అందరూ ఇది మ్యూట్లో పెట్టుకుని అప్లై టు ఆల్ కొడతారు. నెక్స్ట్ ఏదన్నా లాస్ట్లో మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మనం ఎడిట్ చేస్తున్న వీడియోకి బార్డర్స్లో బ్యాక్గ్రౌండ్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోమని చెప్పి. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో మనం గ్యాలరీ నుంచి కూడా పిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ ఆప్షన్. స్పీడ్ అంటే మనం మైనస్ చేస్తే వీడియో చాలా స్లోగా కనిపిస్తుంది. లేదు ఫార్వర్డ్ చేసాము అంటే కనుక మనం వాక్ చేస్తున్న వీడియోని ఫాస్ట్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా. నెక్స్ట్ ఆప్షన్ ఏఐ యానిమేషన్. సో దీనిలో కూడా ఫిల్టర్స్ లానే బ్లర్ అవుతాయి. జూమ్ ఇన్, జూమ్ అవుట్, బ్లర్, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోండి. ఏఐ యానిమేషన్ కూడా. నేనైతే ఈ ఏఐ యానిమేషన్ని కుకింగ్కి ప్రిఫర్ చేస్తాను, నాకు బాగా నచ్చుతుంది. క్రాప్. ఈ డిస్ప్లే అవుతున్న ఫ్రేమ్లో మనం ఏదైనా క్రాప్ చేసుకోవచ్చు. సో ఆ క్రాప్ చేసిన వరకే డిస్ప్లే అవుతుంది వీడియో. నెక్స్ట్ ఆప్షన్ కట్అవుట్. సో నేను కట్అవుట్ అయితే. నెక్స్ట్ ఆప్షన్ మాస్క్. సో మాస్క్ ఆప్షన్ అయితే వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అది హార్ట్ షేప్లో, ఓవెల్ షేప్లో, డ్రాప్ షేప్లో, రెక్టాంగిల్ షేప్ అయితే డిస్ప్లే అవుతుంది మన వీడియో. నెక్స్ట్ ఆప్షన్ డూప్లికేట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ పింట్రెస్ట్లో ఉన్నాను కదా, సేమ్ ఇదే వీడియో నాకు ఇంకో కాపీ కావాలి అనుకుంటే ఆ వీడియో మీద పెట్టి డూప్లికేట్ క్లిక్ చేస్తే అవి 2 వీడియోస్ అవుతాయి. డూప్లికేట్ క్లిక్ చేశాక ఇవే 2 వీడియోస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఆప్షన్ రొటేట్. రొటేట్ అంటే అక్కడ మనం ఎడిట్ చేసే వీడియో రొటేట్ అవుతుంది, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ రొటేట్ అవుతుంది. అండ్ పక్కన ఫ్లిప్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్లిప్ అంటే ఉన్న వీడియో లెఫ్ట్ నుంచి రైట్ కనిపిస్తుంది, లేదా రైట్ నుంచి లెఫ్ట్ ఫ్లిప్ అవుతుంది. ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఇప్పుడు దిల్గడ్ నడుస్తున్నాడు కదా, ఆ వీడియో నడుస్తున్నప్పుడు మనం ఫ్రీజ్ క్లిక్ చేస్తే కనుక అది ఫ్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ క్యాప్చర్. క్యాప్చర్ అంటే నథింగ్ బట్ ఒక ఇమేజ్, ఒక ఫోటో తీసుకుంటాం. మూవ్ అవుతున్న వీడియో నుంచి మనం క్యాప్చర్ క్లిక్ చేస్తే అది ఫోటో ఫామ్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ రివర్స్. రివర్స్ అంటే మనం ఫ్రంట్కి నడుస్తుంటే అది వెనక్కి నడుస్తున్నట్టు చూపించటమే రివర్స్. సో ఇక్కడ ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ అవుతున్న టైంలో క్యాన్సిల్ చేయొద్దు. సో మనకి ఏ వీడియో అయితే బ్యాక్వర్డ్ కావాలో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే అది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ప్రాసెస్ అయినాక అది బ్యాక్వర్డ్లో కనిపిస్తుంది మనకి. సో వీడియో ఎడిటింగ్ అంతా మనకి ఎండ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆడియో ఇవ్వటం ఎట్లా చూపిస్తాను. సో ఆడియో ఇవ్వటం అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోతాం. ఎక్కడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోదాం స్టార్టింగ్కి. సెకండ్ ఆప్షన్ ఆడియో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ అంటే మీరు మూవీ సాంగ్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే అది, లేదు ఓన్ వాయిస్ ఇవ్వాలంటే రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఓన్ వాయిస్ కంటిన్యూ చేయండి. డౌన్లో రెడ్ కలర్ నా ఓన్ వాయిస్. రికార్డ్ బటన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ వాయిస్ ఇస్తుంటే బాగుంటుంది, అందుకే అవి కట్స్ ఉన్నాయి రెడ్ కలర్లో. మన వాయిస్ని లాంగ్ ప్రెస్ చేస్తే టాప్లో డీ నాయిస్ అనే ఆప్షన్ వస్తుంది, అది ఆన్ చేసుకోండి. సో ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ ఆప్షన్ రైట్ టాప్లో ఉంది,